హాయ్ అండి. ఆంధ్ర చేపల పులుసు నా స్టైల్లో ఎలా చేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఒకసారి చూసేయండి. చేపల కూరలోని ఉల్లిపాయలు తురుముకుంటే బాగుంటుందండి. ఇలా తురుము పెట్టుకోవాలి. అలాగే చింతపండు కూడా నానబెట్టుకోవాలి. మసాలా కోసం 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు, 1/2 స్పూను మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3-4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు, అలాగే తురుము పెట్టుకున్న ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలు కూడా ఇలా ముక్కలు చేసుకొని వేసుకొని కూరకు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని టమాటాలను మగ్గించుకుందాము. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మీకు స్పైసీగా కావాలంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. పిల్లలు అది తినేలా అయితే ఇలా 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు చింతపండు రసాన్ని తీసుకొని గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలండి. మనకి ఇలా మరుగుతున్నప్పుడు మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 kgs చేపలు తీసుకున్నానండి. ఇలా మొత్తం చేపలన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాని అలాగే కొత్తిమీరని వేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని గరిటె పెట్టకుండా ఒకసారి స్లోగా ఇలాగా అంచులు పట్టుకొని పులుసు అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుందండి చేపల పులుసు. పులుసు చల్లారిన తర్వాత రైస్లో వేసుకొని చేపల పులుసు తింటే చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.